బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసులో 2 కీలక పరిణామాలు. అమ్మాయి ఫోక్సో కేసు పెట్టడానికి చిన్నపిల్ల కాదు, మైనారిటీ తీరిన అమ్మాయే అంటూ తనకి ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని చెప్పి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించాడు. అది రేపు విచారణకు రాబోతుంది. ఇంకొక వైపున ఇవాళ విచారణకు రమ్మని పోలీసులు అతన్ని పిలిచారు. ఆ సందర్భంగా ఈలోపు తల్లి ఎవరైతే అమ్మాయి తల్లి వాంగ్మూలాలు తీసుకున్నారు, అందులో అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 74, 75 ఫోక్సో చట్టం సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద శుక్రవారం నమోదైనటువంటి కేసుకి అదనంగా ఫోక్సో చట్టంలో కఠినమైన 51 రెడ్ విత్ 6 సెక్షన్ అమలు చేశారు. ఫిర్యాదులో బాధితురాలు తల్లి పేర్కొన్న తేదీల్లో ఏం జరిగిందనే కోణంలో ఆరా తీయడం మీద పోలీసులు దృష్టి సారించారు. గత ఏడాది అక్టోబర్ 25న తన కుమార్తెను భగీరథ్ నానక్రామ్గూడలోని ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్లి అక్కడ 2-3 రోజుల పాటు ఉండాలని బలవంత పెట్టినట్టు ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆ సమయంలో మరో 2 స్నేహితులు ఉన్నట్టు చెప్తున్నారు. మొయినాబాద్లో ఒక ఫామ్ స్టేలో నవంబర్ 13 ఇట్లాంటి వేధింపులే తన కుమార్తెకు ఎదురైనట్టు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31 రాత్రి మొయినాబాద్లోని మరో ఫామ్స్లోను బ్రేజర్ తాగాలంటూ తన కుమార్తెను భగీరథ్ బలవంత పెట్టినట్టు, రాత్రి సమయంలో ఆమె గదికి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పేర్కొన్నారు. బట్ ఆ అమ్మాయి ప్రవర్తన, అమ్మాయికి సంబంధించిన కొన్ని వీడియోలు చూస్తుంటే బలవంత పెట్టిన కాన్సెప్ట్ లేదు. రెండోది అప్పుడెప్పుడో జరిగినాయి ఇప్పుడు అన్నప్పుడే అనుమానాలకు తావిస్తోంది.